కాంగ్రెస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈ నెల 27వ తేదీ తలపెట్టనున్నటువంటి భారీ బహిరంగ సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దేవునిపేట నుండి మా వర్ధనపేట నియోజకవర్గం దేవునిపేట గ్రామం నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ఒక 20 ఎడ్ల బళ్ళను మొత్తం 43 ఎడ్ల బళ్ళను స్వచ్ఛందంగా జాతర లెక్క ఒక పండుగ వాతావరణంలో కూడా 27వ తారీఖు నాడు సమ్మక్క సాలక జాతరగా ఎట్లయితే ఎడ్ల బళ్ళు పోతాయో ఆ రకంగా మేము జాతర తరలిపోవాలని ఈ రైతోత్సవ సభను 25 ఏళ్ల రైతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరం కంకణం కట్టుకుని కంకణబద్ధమై అందరు టీఆర్ఎస్ కార్యకర్తలను కంకణబద్ధమై ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము మళ్ళా వచ్చే ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సభను మా వర్ధనపేట నియోజకవర్గం తరఫున మా దేవనపేట గ్రామం 65వ డివిజన్ తరఫున ఖచ్చితంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సభతో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కి అలాంటి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. కాంగ్రెస్ అనేది ఒక మోసపూరిత హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అన్ని 420 హామీలు ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కళ్యాణ లక్ష్మి అయితేంది, తులం బంగారం అయితేంది, రైతులకు రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, 4,00,000 రూపాయలు పింఛన్ అయితేంది, 2,000 రూపాయలు కోడలికి అయితేంది, అత్తకు కోడలకు గ్యాస్ ఇవన్నీ ఏది లేదు, ఇంతవరకు ఏది లేదు. కరెంటు బిల్లు కూడా 500 కరెంటు బిల్లు కూడా ఇంతవరకు ఎవరికి మాకు రైతులకు కూడా చక్కగా ఇంతవరకు ఎవరు రైతు బంధు పడలేదు, ఏది పడలేదు ఇంతవరకు. రైతు రుణమాఫీ కూడా ఇంతవరకు కాలేదు. గవర్నమెంట్ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం అట్టర్ ఫ్లాప్. దాన్ని రైతులతో సభలో మేము నిరూపిస్తాం. అది మా రైతు తరఫున మేము నిరూపించి రైతు దెబ్బేదా అనేది మేము రైతులతో సభ నాడు మీకు నిరూపిస్తాం. ఇది మా దేవనపేట రైతుల తరఫున మేము చేస్తున్న ప్రతిజ్ఞ. ఎన్ని వందల ఎకరాలలో ఈ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది? దాదాపు 1500 ఎకరాల్లో ఈ సభ ఏర్పాటు జరుగుతుంది. పార్కింగ్ అన్ని కలిపి ఇప్పుడు మన దాదాపు 20 లక్షల సల్ల ప్యాకెట్లే అందించడం కూడా జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ సభకి ఏ ముఖ్య నాయకులు వచ్చే అవకాశం ఉంది? అదే కాకుండా ఎన్ని లక్షల మంది జనం వచ్చే అవకాశం ఉంది? దాదాపు 18 నుంచి 20 లక్షల మంది వచ్చే ఆస్కారం ఉన్నది. మొత్తం మన తెలంగాణ మొత్తంలో దాదాపుగా ఉన్న మన బీఆర్ఎస్ నాయకులు అధ్యత మహారాజులు అందరూ వస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మహారాష్ట్ర అయినా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది నాయకులు పెద్ద నాయకులు వస్తున్నారు. సభ మాత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది.